చాలా సార్లు చాలా వీడియోస్‌లో చెప్పాను నేను. జొన్న నూక, సజ్జ నూక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, దాంతోనే మా బుడ్డోడికి, నాకు అన్నం వండుకుంటాము అనేసి. అన్నం ఒకటే కాదు, ఇంకా రకరకాల ఐటెమ్స్ చేసుకోవచ్చు. కిచిడి అని, ఉప్మా అని, లేకపోతే ఈ రవ్వతో మనం స్వీట్ కూడా చేసుకోవచ్చు ఆఖరికి. మామూలుగా బయట మిల్లులో ఇచ్చేస్తే కూడా ఈ రవ్వ ఆడిస్తారు కానీ, అన్ని మిల్లులు అందరికీ అందుబాటులో ఉండవు కదా! సో, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతది కదా అనేసి నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే జొన్నల్ని, సజ్జల్ని నీట్‌గా కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేస్తా అనమాట ఒక 2 డేస్. తర్వాత బాగా ఆరాక అప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ మోడ్‌లో అటు ఇటు తిప్పుకుంటూ మిక్సీ పట్టుకుంటా అనమాట. కొద్దిగా రవ్వగా అయ్యేంత వరకు కూడా ఇలాగ చేయాల్సిందే. తర్వాత ఇలాగ రవ్వ రవ్వలాగా వచ్చేస్తది. ఇప్పుడు నెక్స్ట్ ఒక జల్లెడ తీసుకోవాలనమాట. ఈ జల్లెడ ఏంటంటే కొంచెం మీడియం సైజ్ బొర్లుంటాయి. అంటే సజ్జలు, జొన్నలు లాంటివి కిందకి వెళ్ళవు. రవ్వ లాంటిది మాత్రమే కిందకి వెళ్తది. అలాంటి జల్లెడ తీసుకొని కొద్దిగా జల్లెడ పట్టేసామంటే రవ్వ లాంటిది ఒక సైజు మొత్తంలో కిందకొచ్చేస్తదనమాట. ఇంక దీంతో అయితే మనము అన్నం వండేసుకోవచ్చు. లేదు ఉప్మాలాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా మెత్తని జల్లెడ వేసామంటే అందులో ఉన్న కొద్దిగా పిండి కూడా బయటకొచ్చేసి ఓన్లీ రవ్వ మాత్రం మిగులుతుంది. దాంతో ఉప్మాలాగా, కిచిడీలాగా చేసుకోవచ్చు. రైస్‌కి బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఈ జొన్నలు, సజ్జలు తప్పకుండా ట్రై చేయండి.